అబ్రాహాముకి శత్రువుగా ఎవరున్నారు అని అంటే అబీమెలెకు ఉన్నాడు. అబీమెలెకు ద్వారా కొన్ని విషయాల్లో అబ్రాహాము చాలా ఇబ్బంది పడ్డాడు. శారాన్ని బట్టి కానీ, లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళి అబ్రాహాము నివసిస్తున్నప్పుడు అతని సేవకులు ఎవరు, అబీమెలెకు యొక్క దాసులు అబ్రాహాముకి ఏం చేశారట, చాలా ఇబ్బంది పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రాహాము అతని కొరకు, అతని మందల కొరకు బావులను తవ్వించుకుంటే ఆ బావులను ఓర్వలేక అసూయపడి అబ్రాహాము యొక్క బావులను అబీమెలెకు యొక్క సేవకులు ఏం చేశారనంటే పూడ్చిపెట్టేశారట. పూడ్చిపెట్టేస్తే చాలా రకాలుగా శోధించినట్లుగా చేశారు అబ్రాహాముని. అబీమెలెకును బట్టి, అబీమెలెకు యొక్క దాసులను బట్టి అబ్రాహాము బాధపడిన సందర్భం అక్కడ కనబడుతూ ఉంది. అయితే అబ్రాహాముకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అబ్రాహాము ఎటు వెళ్ళినా అబ్రాహాముతో దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రాహామును దేవుడు దీవించాడు. అబ్రాహామును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అబ్రాహాము ఏ యుద్ధానికి వెళ్ళినా జయము కలుగుతూ ఉంది. అబ్రాహాము ఏది తలపెట్టినా అది ఆశీర్వాదకరముగా ఉండుట అబీమెలెకు గమనించాడు. అబీమెలెకే తనంతట తానే సింహాసనము దిగి వచ్చి అబ్రాహాము దగ్గరికి వచ్చి అబ్రాహాముతో సమాధాన పడుతున్న సందర్భం అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు అంటున్న మాట ఏంటి అనంటే, నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకేమై ఉన్నాడు. ఎవరు గమనించారు అది చెప్పండి, ఎవరు గమనించారు? అబీమెలెకు గమనించాడు. అబ్రాహాముకి ఎవరు తోడై ఉన్నారట, దేవుడు తోడై ఉండుటాన్ని అబీమెలెకు గమనించాడు. అబీమెలెకు గమనించి దేవుడే అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు అతని తోడుగా ఉండి నడిపిస్తున్నాడు, అతడు దీవించబడుతున్నాడు, అతడు ఆశీర్వదించబడుతున్నాడు, అతడు మామూలు వ్యక్తి కాదు, అందరిలాగా గొడవలు పడడానికి, అందరిలాగా బాధ పెట్టడానికి అతడు మామూలు వ్యక్తి కాదు, దేవుడు తోడై ఉండి నడిపించబడుతున్న వ్యక్తి. హల్లెలూయా అని అబీమెలెకు గుర్తించి తనంతట తానే వచ్చి సమాధాన పడుతున్నాడు. నువ్వెంతగా దీవించబడ్డావు, నువ్వెంతగా ఆశీర్వదించబడ్డావు, కాబట్టి రాబోయే దినాల్లో నీ ద్వారా నాకు కీడు కలగకుండునట్లు మనిద్దరము ఒక సమాధాన నిబంధన చేసుకుందామన్నాడు. హల్లెలూయా. ఒక ప్రమాణకం చెయ్యి, నీ ద్వారా నాకు, నా వారి ద్వారా నీకు కీడు జరిగింది నేను ఒప్పుకుంటున్నాను, నా వారి ద్వారా నీకు బాధ కలిగింది నేను ఒప్పుకుంటున్నాను, కానీ నీ ద్వారా నాకు కీడు కలగకుండునట్లు ఒక సమాధానం మనం పడుదాం. ఒక ప్రమాణకం నువ్వు నాకు చేయంటే అబ్రాహాము ప్రమాణకం చేస్తానని చెప్పి ప్రమాణకం చేశాడు. అయితే అబ్రాహాము అడుగుతూ ఉన్నాడు, ఎందుకు నా బావులను నీవు పూడ్చిపెట్టించావు? అక్కడ అబీమెలెకు అంటున్నాడు, వారు వచ్చి నీ బావులను పూడ్చిపెట్టుట నాకు ఇంతవరకు తెలియదయ్యా అని అన్నప్పుడు అబ్రాహాము వారిద్దరి మధ్య ఏ గొడవ లేకుండానట్లు ఒక సమాధానము కొరకట అక్కడ కొన్ని పొట్టేలను లేదా గొర్రె పిల్లలను తీసుకొచ్చి ఆ యొక్క అబీమెలెకు అప్పగించి వారు సమాధాన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.